హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అమరావతి రుచుల్లో ఈరోజు పరమాణం కొబ్బరితో సగ్గుబియ్యం పరమాణం చేస్తున్నాం. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం 2 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. కొంచెం జీడిపప్పులు ఇలా తుంపులు చేసుకొని మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దోరగా వేసుకొని మాడకుండా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాములు సుమారు సేమియాలు తీసుకున్నామండి. అప్పుడు మా అమ్మ అంటే చిన్నప్పుడు మా అమ్మ కాసేదండి అలాగా. అప్పుడు సగ్గుబియ్యం, జీడిపప్పులు, కిస్మిస్లు కానీ సేమియాలు కానీ ఏమి ఉండేది కాదు. కానీ సగ్గుబియ్యంతోనే బాగా చిక్కడ పాలు పోసి, అప్పుడు గేదెల పాలు తింటే పోసేవాళ్ళు. అప్పుడు ఆ చిన్నతనంలో పోస్తే ఆ పాకం అమ్మ కాసేది చాలా బాగుండేదండి. ఏమి లేకపోయినా బాగా టేస్ట్గా ఉండేది, చాలా రుచిగా ఉండేది. ఇలాగ దోరగా నేతిలో వేపుకోవాలండి సేమియాలు. ఇప్పుడు గిన్నెలో తీసుకున్నాం. కొద్దిగా నీళ్ళు తీసుకుంటాను. మనకి సోలుడు నీళ్ళు పోతుంది. అరసోడు నీళ్ళు పోసాను. ఇప్పుడు ఇంకొక అరసోడు పోతుంది. ఎందుకంటే మనం పాలు పోసుకుంటాం 1/2 లీటరు. కొబ్బరి ఈలోగా మనకి నీళ్ళు వాటర్ కాగేలోగా ఇప్పుడు సగ్గుబియ్యం ఉడకాలి. ఆ టైంలో మనకి కొబ్బరి చిప్ప తునుకుందాం. ఈ కొబ్బరి చిప్ప ఇప్పుడు ఒక గిద్ద సుమారు అంటే కడిగానండి. సగ్గుబియ్యం కడిగా నా నాపలు అంటే పోతాయండి. అవి పెట్టుకోవాలి. లోపల అడుగుంటే అది లేకపోతే గడ్డలాగా. ఇప్పుడు సన్న మంట పెట్టుకొని ఉడికించుకుందాం. ఈలోగా ఇలాగ కొబ్బరి చెక్కు మొత్తం తీసేసుకున్నాం. కొందరు నల్లగా ఉంది తినము అంటారు పిల్లలు, అందుకని మీకు చెప్తున్నాం. నేను తీసేస్తున్నానండి. మీ ఇష్టం, ఉంచుకుంటే ఉంచుకొని నాకు తీసేయండి. ఇవి ఉండి సగం పడే ఉడికినవి. ఇప్పుడు సేమియాలు వేసుకుందాం. అప్పుడు మనం పాలు పోసేస్తున్నాం. ఇలా కొంచెం ఇట్లా కలుపుకోండి, కొంచెం 2-3 సార్లు. ఎందుకంటే సేమియాలు వేసాం కదా, గడ్డగడతాయి. అందుకని వేయండి పాలు. ఈ సగ్గుబియ్యం, ఈ సేమియాలు ఉడకనిద్దాం. ఇప్పుడు సగం బడా ఉడికినాయి కదండి, ఇంకా సగం కూడా ఉడుకుతాయి. ఇప్పుడు పాలల్లో చాలా బాగుంటుంది. పొడి వేసుకుంటున్నామండి. యాలకుల పొడి 3 యాలకులు. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. చూసారా తెల్లగా ఎట్లా ఉందో. పాలు ప్యాకెట్ పోసుకున్నాం. అంటే మాకంటే కొంచెం దగ్గర పడితేనే ఇష్టం అండి. పలచగా కన్నా కూడా దగ్గరగా ఉంటేనే మాకు ఇష్టం. అందుకని మేము ఇట్లానే చేసుకుంటాం. ఇప్పుడు కాస్త ఉడకనిచ్చి, ఇప్పుడు మీరు తినే దాన్ని బట్టి నేను గిద్దన్నర పంచదార వేస్తున్నానండి. ఇంకా గ్యాస్ కట్టేసుకోవాలండి. ఇంకా పాలు ఇరుగుతాయి లేకపోతే. కొంచెం ఇట్లా కలబెట్టి ఇంకా వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు వేసేసుకుందాం. ఇట్లా చేసుకుంటానండి. అసలు పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, చాలా బాగుంటుంది. కొబ్బరి కూడా మంచిదే కదండి. కొబ్బరి, పాలు, సగ్గుబియ్యం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అయిపోయిందండి. ఇక మూత పెట్టేసుకుందాం. ఈ పంచదారకంతా కొంచెం కరగాలి కదా మనకి. రెడీ అయిందండి సగ్గుబియ్యం పరమాణం రెడీ అయిందండి. చాలా చేసిద్దండి, తినండి. ఎండాకాలం చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎలా ఉందో చేసుకొని కామెంట్స్లో పెట్టండి నాకు ఎలా ఉందో, మీరు నచ్చిందా నచ్చలేదా అని.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచుల్లో మరొక రుచితో వస్తానండి.